యా అడ్డగోలు విద్యుత్ కొలువులు ఒక్కో పోస్టుకు 30 లక్షలు అట గుర్తుపెట్టు. అబ్బా అడ్డగోలు విద్యుత్ కొలువులు ఒక్కో పోస్టుకు 30 లక్షలు. దొడ్డిదారిన చేరిన వారికి నెలకు 1 లక్ష జీతం. పథకం ప్రకారం తొలుత మేనేజ్మెంట్ ట్రైన్ 2020లో నియామకాలు, 2022లో పర్మనెంట్. తాజాగా వీళ్ళలోకి 5 కొలువుల భాగోతమట. అబ్బా 5 కొలువులు అంటే ఇంకెన్నో ఇట్లాంటి. ఒకసారి చూడండి ఎంత పెద్ద ఇది జరుగుతుందో నిజంగా కూడా. అగో అడ్డగోలు విద్యుత్ కొలువులు ఒక్కో పోస్టుకు 30 లక్షలు. దొడ్డిదారిలో చేరిన వారికి 1 లక్ష జీతం అంటూ ఒకటి చూస్తాను కదా. విద్యుత్ సంస్థల్లో దొడ్డిదారి నియామకాల భాగోతాలు ఒక్కొక్కటిగా వీళ్ళలోకి వస్తున్నాయి. ఆ అర్హతలు లేకుండా కనీస నియామక నోటిఫికేషన్లు, అర్హత సాధించని వారికి కూడా పెద్ద జీతాల కొలను కట్టబెట్టారు. ఇందుకోసం ఒక్కో పోస్టుకు 30 లక్షల మేర వసూలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. పరీక్షలు రాస్తే అర్హత సాధించలేని వారికి ఏకంగా నెలకు 1 లక్ష వచ్చే కొలను కట్టబెట్టారు. ఇప్పటికే జెన్కోలో మాజీ సీఎం మేనల్లుడి భార్యకు కొలును కట్టబెట్టిన విషయం వెలుగు చూసింది. తాజాగా మరో 5గురిని ఇదే విధంగా పెద్ద పోస్టులో శాశ్వత ప్రతిపాదికన నియమించినట్టు తెలిసింది. 2018లో జెన్కోలో ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండానే 12 మందిని మేనేజ్మెంట్ ట్రైనీ, స్టూడెంట్ ట్రైనీగా నియమించారు. 2018లో చూడండి, జెన్కోలో ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండానే 12 మందిని అట. కాంట్రాక్ట్ ఒప్పందంపై నెలకు 20,000 వేతనంతో నియామకాలు జరిగాయి. ఇక్కడ అక్రమార్కులు జాబ్ పర్మనెంట్ పేరుతో వీరితో బేరసారకు దిగారనే ఆరోపణలు 30 లక్షల దాకా డిమాండ్ చేయడంతో 5 కాంట్రాక్ట్ ఉద్యోగులు మాత్రం అందుకు ఒప్పుకున్నట్లు తెలిసింది. అయితే 2019 డిసెంబర్ 10న జరిగిన జెన్కో 41 పాలక మండలి సమావేశంలో వీరిని జెన్కోలో విలీనం చేసుకునే ప్రతిపాదన లేవనెత్తారు. దానికి ఆమోదం లభించేలా చేశారు. దాంతో 2020 మార్చిలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా వీరు నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 2022 మార్చి కల్లా వీరు 2 ఏళ్ల ప్రొబేషనరీ పూర్తి చేసుకోవడంతో ఆ కొలువులు పర్మనెంట్ అయ్యాయి. నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తే కనీస అర్హత సాధించలేని వారికి శాశ్వత ఉద్యోగాలు దక్కడం జెన్కోలో చర్చగా మారింది. గత నోటిఫికేషన్లో జరిగిన పరీక్షలు వీరంతా అనర్హులైనట్లు సమాచారం. నిజానికి ఎంటెక్, బీటెక్, ఎంబీఏ వంటి ఉన్నత విద్యను అభ్యసించిన వారికి విద్యుత్ సంస్థలో ఆర్టిజన్గా నియమించేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో అర్హతలే లేని వారికి పెద్ద జీతాల కొలువు కట్టబెట్టడం గమనార్హం. కాగా వరుస ఆరోపణల నేపథ్యంలో జెన్కో డైరెక్టర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. సో మొత్తానికైతే విద్యుత్ సంస్థలో మరొక మోసం బయటపడ్డది. అంటే ఒక్కో పోస్టుకు 30 లక్షలు అంటే బయటకు వచ్చిన 5 అంటే రానివి ఎన్ని ఉంటాయి అంటే ఒక్కొక్క పోస్ట్ 30 లక్షలు డిమాండ్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి ఏ విధంగా విద్యుత్ సంస్థలో ఏ విధంగా అవినీతి జరిగిందో, అవినీతిలో ఏ విధంగా కూరుకుపోయిందో మరి ఈరోజు కేసీఆర్ పాలన దానికి ఒక అద్దంగా కనబడతా ఉంది. ఈరోజు జగదీశ్వర్ రెడ్డి ఏదో పొంకాలు కొడతా ఉన్నాడు. నీ డిపార్ట్మెంట్లో ఈ విధంగా జరుగుతూ ఉంది, నీ హస్తం ఏందో మరి బయటికి తెలవాలి, అందరికీ కూడా తెలిస్తే బాగుంటుంది.